మాచర్ల గొడవ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి చివాట్లు తిన్నటువంటి పరిస్థితి పిన్నెల్లికి వచ్చింది. అయితే వెళ్ళింది పిన్నెల్లి కాదు, నంబూరి ఎవరైతే ఆ రోజున దెబ్బతిన్నాడో ఆయన వెళ్ళాడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్ కొట్టాడు అతనే వాస్తవంగా. అయితే ఈవీఎం పగలగొట్టిన సందర్భంలో అతను ఆ దాడికి పాల్పడ్డాడు. ఆ ఇష్యూలో నంబూరి శంకర్రావు వేసినటువంటి పిటిషన్ సుప్రీంకోర్టులో పిన్నెల్లి వలన తన ప్రాణానికి రక్షణ లేదు అంటూ వేసినటువంటి పిటిషన్ అది వ్యూహాత్మకంగానే వేయించి కౌంటింగ్ అప్పుడు పిన్నెల్లిని అక్కడ లేకుండా చేస్తే అక్కడ కౌంటింగ్ ఏజెంట్లను మిగతా వాళ్ళు భయపడతారు, అక్కడ తమకు అనుగుణంగా జరుగుతుంది అన్నట్టు. ఎందుకంటే వీళ్ళు కోరుకున్నది ఒకటి, ఇప్పుడు సుప్రీంకోర్టులో జరిగింది ఒకటి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు మధ్యంతరత్తుల ద్వారా ఇచ్చిన రక్షణ మీద నంబూరి శంకర్రావు దాఖలు చేసిన ఎస్ఎల్పీ మీద సుప్రీంకోర్టులో జస్టిస్ అరవింద్ కుమార్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం తప్పుబట్టింది. ఇది న్యాయాన్ని అవహేళన చేయడమేనని మండిపడింది. సీనియర్ న్యాయవాది ఆదినారాయణ మరియు జవ్వాజీ శరత్తులు వాదిస్తూ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన వెబ్కాస్టింగ్ వీడియోల ధర్మాసనానికి ప్రదర్శించారు. అది చూసిన రామకృష్ణారెడ్డికి సంబంధించిన న్యాయవాదిని దీనికి ఏం సమాధానం చెప్పగలరని కోర్టు ప్రశ్నించింది. దాని గురించి తానేమీ మాట్లాడదలుచుకోలేదని ఆయన మాట్లాడేటప్పటికి కోర్టు జడ్జిమెంట్ పాస్ చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్కి సంబంధించిన పరిసరాల్లోకి రాకూడదు అని ఆ విధంగా ఒప్పుకుంటున్నట్టు అఫిడవిట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణలో అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుని మాత్రమే హైకోర్టు తుది ఉత్తర్వులు ఇవ్వాలండి. మామూలుగా ఇవ్వాలంటే ఏం చేయాలి, ఇమ్మీడియట్గా రద్దు చేసి ఆయన అరెస్ట్ చేయమని ఇవ్వాలి. లేదంటే ఇప్పుడు ఎందుకు ఇచ్చింది అసలు హైకోర్టు, ఈయనకే కాదు నలుగురికి ఇచ్చింది కదా, ఎవరు చింతమనేని ప్రభాకర్కి అట్లాగే అవకాశం ఇచ్చింది, అట్లాగే ఏది చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి నానికి ఇచ్చింది, అట్లా వీళ్ళందరికీ కూడా ఇచ్చింది కదా, టీడీపీ వాళ్ళకి ఇచ్చింది, వైసీపీ వాళ్ళకి ఇచ్చింది. అయితే వాళ్ళందరి మీద కేసులు వేయలేదు పిన్నెల్లి వరకు. ఇప్పుడు బయట ఉండి ప్రయోజనం ఏంటి, పిన్నెల్లి అసలు కౌంటింగ్లోనే పోలింగ్ రోజునే రిగ్గింగ్లు చేశారు కాబట్టి పెట్టారు, పిన్నెల్లికి ఈ ఛాన్స్ ఇచ్చారు. పిన్నెల్లి చేసిన తప్పే, ఎవడు సమర్థించడు ఈవీఎం పాల్గొనడానికి. దానికి ముందు జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా కోర్టుకు అనవసరం, అక్కడ ఖచ్చితంగా ఆ చర్య తీసుకోవడమే కరెక్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు రక్షణ ఇచ్చింది అయితే ఇది. ఇప్పుడు ఇక కౌంటింగ్ సెంటర్కి ఆయన వెళ్ళకపోతే వన్ సైడ్ అయినట్టే అవ్వచ్చును.